అన్నా చెప్పాలి ఏం సాంగ్ పాడుకుందాం? ఎస్ నీవే కదా నాకు పాట పాడుకుందాం. ఇంకా కనకక్క ఏంటక్క మీ పిల్లలు వీడియోస్ ఆన్ చేసుకోరా ఏంటి? అందరు దాక్కొని యాక్షన్ చేస్తున్నారు. అందరూ ఆ వీడియో కదా నాకు కుదా నాకు అన్నీ ఇచ్చేది మీరే కదా. యేసు నీవే కదా నాకు కుదా నాకు అన్నీ ఇచ్చేది మీరే కదా. నా ఆత్మ కూడా మీ ఊపిరే కదా, అందుకే నా స్తుతులు నీకే నాదా. నా ఆత్మ కూడా మీ ఊపిరే కదా, అందుకే నా స్తుతులు నీకే నాదా. యేసు నీవే కదా నాకు కుదా నాకు అన్నీ ఇచ్చేది మీరే కదా. యేసు నీవే కదా నాకు కుదా నాకు అన్నీ ఇచ్చేది మీరే కదా. సొట్టబుగలు ఉన్నా చక్కని కనులున్నా అందంగా కనిపించే చిరునవ్వే ఉన్నా. సొట్టబుగలు ఉన్నా చక్కని కనులున్నా అందంగా కనిపించే చిరునవ్వే ఉన్నా. ఏ ప్రత్యేకతలు ఉన్నా లేకున్నా నా రూపకర్త మీరేనంటూ సంతోషిస్తున్నా. ఏ ప్రత్యేకతలు ఉన్నా లేకున్నా నా రూపకర్త మీరేనంటూ సంతోషిస్తున్నా. యేసు నీవే కదా నాకు కుదా నాకు అన్నీ ఇచ్చేది మీరే కదా. యేసు నీవే కదా నాకు కుదా నాకు అన్నీ ఇచ్చేది మీరే కదా. తెలివితేటలున్నా మస్తు బలము ఉన్నా ఎవరికి లేనట్టి అవకాశాలున్నా. తెలివితేటలున్నా మస్తు బలము ఉన్నా ఎవరికి లేనట్టి అవకాశాలున్నా. పాప స్వభావంతో పుట్టానని గుర్తిస్తున్నా, నీ రక్షణ కావాలని ప్రార్థిస్తున్నా. పాప స్వభావంతో పుట్టానని గుర్తిస్తున్నా, నీ రక్షణ కావాలని ప్రార్థిస్తున్నా. యేసు నీవే కదా నాకు కుదా నాకు అన్నీ ఇచ్చేది మీరే కదా. యేసు నీవే కదా నాకు కుదా నాకు అన్నీ ఇచ్చేది మీరే కదా. నా ఆత్మ కూడా మీ ఊపిరే కదా, అందుకే నా స్తుతులు నీకే నాదా. నా ఆత్మ కూడా మీ ఊపిరే కదా, అందుకే నా స్తుతులు మీకే నాదా. యేసు నీవే కదా నాకు కుదా నాకు అన్నీ ఇచ్చేది మీరే కదా. యేసు నీవే కదా నాకు కుదా నాకు అన్నీ ఇచ్చేది మీరే కదా. నెక్స్ట్ ఏం సాంగ్ పాడుకుందాం? ఎవరిని అడుగుదామంటే జైన్ వర్షిప్ సెంటర్. ఈమె పాడుతుంది అయ్యా. సరే అక్క ఏం పాట పడతా పాడినా అపాయం వస్తే పాడు. అపాయం వస్తే ఆపద సంభవిస్తే అపాయం వస్తే ఆపద
సంభవి ఏం చేస్తావు నువ్వేమవుతావు అపాయము అపాయ సంభవి ఏం చేస్తావు నువ్వేమవుతావు నేను భయపడను నేను తాగపోతాను భయపడతాను నేను తాగపోతాను ఎక్కడికి పోతావు ఎలా దాచుకుంటావు ఎక్కడికి పోతావు ఎలా దాచుకుంటావు ఏసునామం అక్కడే చూస్తాము అక్కడే సురక్షితము అప్పుడు ఏది నమ్ముతాడు ఏది నడుపుతాడు ఏది నడు థ్యాంక్ యూ పాల్ అన్నాను. అక్క ఈమె పేరేంటి అక్క? అంకిత రాజ్. ఆమెనే అడుగు. నీ పేరేంటి నాన్న? వాట్ ఈస్ యువర్ నేమ్ అండి? అంకిత రాజ్. ఓకే నాన్న, క్లాప్స్ అందరం కలిసి క్లాప్స్ కొడదాం. 1 2 3 4 5 6 7 8 9,000. ఓకే, నెక్స్ట్ ఎవరిని అడుగుదామంటే రాఘవా, ఏం సాంగ్ పాడుకుందాం? ఎప్పుడు అదేనా? ఇంకో పాట చెప్పాయా? మేడి చెట్టు పైకి ఎవరికాడు? మేడి చెట్టు పైకి ఎవరు?
సాంగ్ వినిపిస్తుందా? వినిపించిందన్న, ఇప్పుడు అయిపోయింది. క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన, క్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ. క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన, క్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన, క్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ. క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన, క్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ. క్రీస్తులోనే విశ్వాసం, క్రీస్తులోనే ఉల్లాసం, క్రీస్తులోనే అభిషేకం, క్రీస్తులోనే సమస్తం. క్రీస్తులోనే విశ్వాసం, క్రీస్తులోనే ఉల్లాసం, క్రీస్తులోనే అభిషేకం, క్రీస్తులోనే సమస్తం. క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన, క్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ. క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన, క్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ. యేసులోనే రక్షణ, యేసులోనే స్వస్థత, యేసులోనే విడుదల, నమ్మితే నిత్య జీవం. యేసులోనే రక్షణ, యేసులోనే స్వస్థత, యేసులోనే విడుదల, నమ్మితే నిత్య జీవం. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన, క్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ. క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన, క్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్ ఎవరిని అడుగుదామంటే, ఓకే చెప్పిన వాళ్ళు కాకుండా హ్యాన్సీ ఏం సాంగ్ పడుకుందాం? హ్యాన్సీ ఏం సాంగ్ పాడుకుందాం? తాళి బజాయింగే. ताली बजाएंगे, ताली बजाएंगे, नाचेंगे। ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए, ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए।
बड़े बड़े काम उसने किया, बड़े बड़े काम उसने किया। ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए, ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए। अंधा देखने लगा, लंगड़ा वो लंगड़ा, लंगड़ा चलने लगा। अंधा वो अंधा, अंधा देखने लगा, लंगड़ा वो लंगड़ा, लंगड़ा चलने लगा। बड़े बड़े काम उसने किया, बड़े बड़े काम उसने किया। ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए, ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए। डर डर कांपने लगा। शैतान ओ शैतान यीशु के नाम से डर डर ओ डर डर, डर डर कांपने लगा। शैतान ओ शैतान यीशु के नाम से। बड़े बड़े काम उसने किया, बड़े बड़े काम उसने किया। ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए, ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए। बड़े बड़े काम उसने किया, बड़े बड़े काम उसने किया। ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए, ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए। ఓకే పిల్లలు, ఇంక లెసన్ లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందుగా చిన్న ప్రేయర్ చేసుకుందాం. మనం మధ్యలో కనికాక చిన్న ప్రేయర్ చేస్తాం. అక్క ఉన్నారా? కనికక్క ఓకే, అంత కళ్ళు మూసుకోండి. నేను చిన్న ప్రేయర్ చేస్తాను. అందరు కళ్ళు మూసుకోవాలి. ఇంకా చాలా మంది నాకు కళ్ళు తెలుసుకుంటున్నారు. ఇంకా చాలా మంది మూసుకోలేదు. నిక్కి కళ్ళు మూసుకోవాలి. ఓకే, ప్రేయర్. పరలోకమందున్న తండ్రి, బంగారు చెల్లిస్తున్నాను. సాంగ్స్ లో మీరు చూడండి, నడిపించిన బట్టి మీకేమన్నా ఉన్నా చెల్లిస్తున్నాను. స్టోరీ టైం పోతున్నా లెసన్ చేయబోతున్నారు, నాకు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అక్క చెప్పబోయేది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి, మీరు మాకు సహాయం చేయమని కోరుతూ, మీరే తోడు నడిపించుకుని కోరుతున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, మధ్యలో అరుణక్క ఉన్నారు, వాళ్ళు లెసన్ చెప్తారు. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారా? సో నేను బిఫోర్ మెసేజ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న వీడియో చూద్దాం. పాల్ వీడియో షేర్ చేస్తారా? 1 minute అక్క. యా.
Jingle bells. I love Christmas. And I love Santa. Me too. But Tofu, do you know we call it Christmas because Jesus Christ was born that day? Really? No. But now you tell me. Please tell me a Christmas story. Tell me Jesus Christ's birthday story. Today, I'll tell you the most wonderful story of them all. The birth of Jesus Christ. The Christmas story. About 2,000 years ago, in a small town called Nazareth, there was a little house where lived a young Jewish girl named Mary. She was not married, but she was going to be real soon, to a good man named Joseph. Well, one day, something amazing happened. An angel of the Lord's, Gabriel, a very important angel, appeared to Mary. Who are you? I am Gabriel. Don't be afraid, Mary. You have found favor with God. He loves you very much. God has sent me here to tell you that soon you'll have a son. Huh? Me? A son? Yes, a son. He will be called Jesus. He will be great and will be called the Son of God. Mary was very obedient, and she said, I am the handmaid of the Lord. May God do with me as he wants to. Mary wanted to do just as God told her to do. Just near the time Mary was about to have her baby, the Roman Emperor sent soldiers to announce a new law. Okay, listen everyone. The Emperor Caesar Augustus says that all of you need to pay some taxes now and register for census. So Mary and Joseph made their way to Bethlehem, because that's where Joseph had to pay taxes. It was about 65 miles from Nazareth to Bethlehem. And the trip took many, many days. And when they reached Bethlehem, guess what happened? All the places were full. All the inns were full. Mary, you wait here. Make yourself comfortable. By then, I will try to find a suitable place for us to stay. Joseph kept knocking and knocking again and again. He had been looking and looking for a place to stay.
Mary was about to have a baby. Well, I have tried almost all the inns, and it looks like all of them are full. Dear Mary, how do you feel? I am very tired, Joseph. But please don't worry. I am sure God will provide a place for us. Poor Joseph and Mary were so tired and didn't know what to do. Oh God, tell me what to do. Help me. I have no idea, no clue. It's sad that Mary and Joseph had no place to stay, no place to go. A place no one would have expected the Son of God to be born in. It wasn't a palace, not some castle, not in a fancy building either. God's Son was born in a humble small stable. I'll go and get some fresh hay where you can sleep comfortably tonight. That night, Jesus was born. And oh, it was a wonderful night. Big stars shining in the sky. There was no crib, so they laid baby Jesus in a manger. It was full of fresh hay and made it a little comfortable for the baby. Near Bethlehem, that night there were some shepherds keeping watch over their flocks of sheep. When suddenly an angel appeared to them. I have good news for you. There is a Savior who has been born. What? Really? What Saviour? Can we see him? Where is he? The angel told them where to find him. The shepherds were so excited and happy. They ran to the stable. And found Jesus there, just as the angel had told them. After they had seen Jesus, they spread the news, and everyone who heard was in wonder. In wonder, just like you are. Doesn't it sound magical, Tofu? So magical and fun, Tia. I am happy the angels took care of them all. Joseph, Mary, and baby Jesus. Thank you for telling me the Christmas story. I'll tell it to everyone in my school tomorrow. That'll be great, Tofu. I love telling you new stories. But be careful and don't fall off that ladder. There are no angels here to save you. You are. సో పిల్లలు స్టోరీ బాగుంది కదా. స్టోరీలో మనం ఒక వర్డ్ చూసాం కదా, మేంజర్. మేంజర్ అంటే ఏం చెప్పండి? మన స్టోరీ అంతా క్రిస్మస్ అంటే మనం ఫస్ట్ వినేది ఏంటి? పశువుల పాక అంటాం కదా. మేంజర్ అనేది ఒక లాటిన్ వర్డ్. దానికి అర్థము ఫుడ్. అక్కడ వేర్ క్యాటిల్ లైక్ హార్సెస్, కౌస్, షీప్స్ ఉంటాయి కదా. ఇంతకు ముందు మెయిన్ పెద్దవాళ్ళందరికీ క్యాటిల్స్ ఉండేవి కదా, వాళ్ళకి తినే ప్లేస్ ని మేంజర్ అంటారు. మనం వీడియోలో మేంజర్ ని ఎంత బ్యూటిఫుల్ గా చూసాం కదా, ఎంత ప్లెజెంట్ గా
అంత బ్యూటిఫుల్ గా చూసాం కదా, కానీ రియాలిటీలో మేంజర్ అనేది అంత బ్యూటిఫుల్ గా ఉండదు. అది ఫుల్ ఏమంటారు, అనిమల్ సౌండ్స్ చేస్తూ, నాయిస్ ఫుల్ స్మెల్ వస్తూ అలా ఉంటది. అలాంటి ప్లేస్ లో జీసస్ బర్త్ తీసుకున్నారు. సో జీసస్ ఆ ప్లేస్ లో తీసుకున్నారు కదా. ఎందుకు జీసస్ అంటే అలాంటి ప్లేస్ లో యెహోవా తండ్రి ఎందుకు అలాంటి ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నారు? ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదా? ఫైన్. యాక్చువల్లీ అనుకుంటే జీసస్ పెద్ద ప్యాలెస్ లో కానీ, పెద్ద పెద్ద ఏమంటారు, ఇంతకుముందు హోటల్స్ లేవు కదా, ఎలాంటి ప్లేస్ లోనే తీసుకోవచ్చు. బట్ ద రీజన్ జీసస్ హ్యాస్ చూజన్, లైక్ గాడ్ హ్యాస్ చూజన్ మేంజర్ ఈస్ జీసస్ వాస్ నాట్ లేమ్. అతన్ని జీసస్ ని ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్ అక్కడ ది బర్త్ ఇవ్వడం. ఇట్స్ ఎ మేజర్ స్పిరిచువల్ సింబల్. సో అనిమల్స్ ఏమంటారు, అనిమల్స్ ఏం చేస్తాయి, ఫుడ్ కి మేంజర్ దగ్గరికి వెళ్తారు, ఫిజికల్ ఫుడ్. బట్ జీసస్ లయింగ్ ఆన్ హే అంటే గడ్డి, ఫ్రెష్ గడ్డిని తీసుకొచ్చి జీసస్ ని అప్పుడు పడుకోబెడతారు కదా. దానివల్ల ఏంటి అంటే వీ కెన్ గో టు ది మేంజర్ ఫర్ ది స్పిరిచువల్ ఫుడ్. ది రీజన్ గాడ్ చూజన్ మేంజర్ ఇస్ టు గెట్ ది ఫుడ్, స్పిరిచువల్ ఫుడ్. జీసస్ వర్డ్ ఏంటిది? జీసస్ వర్డ్ ఈజ్ ఓన్లీ ఫుడ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ కదా. జీసస్ అంటాడు కదా, మనుషుడు ఆహారంతోనే కాదు కానీ తన మాటతో కూడా మనం బ్రతకగలుగుతాం. దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ మేంజర్. మేంజర్ ని సెలెక్ట్ చేసుకోవడానికి అర్థం అది. జీసస్ వర్డ్ ఈస్ నో అదర్ ఫుడ్, ఇట్ హ్యాస్ ది పవర్ టు సేవ్ అవర్ సోల్స్. ఓకే, జీసస్ పుట్టగానే పశువుల పాకలో పుట్టారు, కానీ జీసస్ ని చూడడానికి ఎవరెవరు వచ్చారు చెప్పండి? ఎవరెవరు వచ్చారు? కింగ్స్ వస్తారు కదా. కింగ్స్ వచ్చినప్పుడు ఏమైనా ఖాళీ చేతులతో వస్తారా? చెప్పండి. జీసస్ ని చూడడానికి వచ్చినప్పుడు కింగ్స్ వస్తారు, ఇంకెవరు వస్తారు? జ్ఞానులు వస్తారు కదా. వాళ్ళందరూ ఖాళీ చేతులతో రారు. జీసస్ పుట్టగానే హీ బికెమ్ సో రిచ్ అనమాట. మనది జీసస్ చిన్నగా ఉంటాడు, తనకు 1/2 గ్రామ్ గోల్డ్ తీసుకొద్దాము అని అనుకుంటారా కింగ్స్? కాదు కదా. కింగ్స్ వచ్చినప్పుడు వాళ్ళు హెవీ గిఫ్ట్స్ తో వస్తారు. దాంతో ఇంకా ప్లేస్ అంతా ఎలా ఫిల్ అయిపోయింది? ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ది ప్రెసెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఏంజల్స్ వస్తాయి, తర్వాత ఎంతో మంది చూడడానికి వస్తారు కదా. ఓకే, తర్వాత జీసస్ ద manger, నేను manger గురించి చెప్తున్నాను. ద manger is a monument sign of Jesus of subsistences for the shepherds feasted first. Now it is our turn. Now ఇప్పుడు మనం క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. వీ హ్యావ్ టు celebrate our Christmas in such a happy way that we are filled with the happiness, so that everything should be sharing and giving కూడా అనేది క్రిస్మస్ సీజన్ లో మనం మెయిన్ గా షేరింగ్ అండ్ గివింగ్ హ్యాపీనెస్ టు అదర్స్. మనం ఏం చేసినా ఇట్ షుడ్ బి ఓకే. మనం జీసస్ ని ఏ పని చేసినా జీసస్ ని స్తుతించి గణపరిచే వాళ్ళంగా ఉండాలి. ఓకే, సో క్రిస్మస్ అందరం మనం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాము. ఓకేనా పిల్లలు? ఓకే అక్క. ఓకే పిల్లలు, లెసన్ చెప్పినారు, మరి క్లాస్ కొడదామా? 1 2 6 7 8 9 10. ఓకే, మరి వాళ్ళ కిడ్స్ లో ఎవరు లెసన్ చెప్తారో? మన మధ్యలో కనికక్కున్నారు, ఓకే చెప్తారు. హ్యాన్సీ చెప్తాది పాలన్న. హ్యాన్సీ రెడీగా ఉంది, చూస్తుంది ఎప్పుడెప్పుడు నన్ను పిలుస్తారా అని చెప్పి చూస్తుంది. హ్యాన్సీ రెడీగా ఉందన్న. ఓకే అక్క. ఓకే, హ్యాండ్స్ అడ్మిట్ చేసుకో. అటు చూడు నన్ను.
హాయ్ పిల్లలు, అందరికి ప్రేజ్ ద లార్డ్. ఈ రోజు మనం ఒక స్టోరీ నేర్చుకుందాం. స్టోరీ పేరు జీసస్ జననం. జీసస్ జననం. నజరేత్ అనే ఒక ఊరిలో మేరీ ఉంటది. ఆమె జోసెఫ్ ని వివాహం చేసుకోబోతుంది. జోసెఫ్ ని వివాహం చేసుకోబోతుంది. ఒకరోజు మేరీ నిద్రపోతుండగా ఆమెకి ఒక స్వరం వినబడింది. అప్పుడు ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి ఒక పెద్ద వెలుగు కనిపించింది. ఆ వెలుగులో నుంచి ఒక దేవదూత ప్రత్యక్షమైంది. అప్పుడు మేరీ అంటది, నీవు ఎవరివి అని అంటది. అప్పుడు దేవదూత అంటది, నేనొక దేవదూతను, నా పేరు గాబ్రియేలు అని అంటది. మళ్ళీ ఆ దేవదూత అంటది, భయపడకము, నేను నీకొక శుభవార్త చెప్పడానికి వచ్చాను. నీకు ఒక కుమారుడు పుడతాడు. నీ కుమారుడిని అందరూ జీసస్ అని పిలుస్తారు అని చెప్తది. అప్పుడు మేరీ అంటది, నాకు ఇంకా వివాహం కాలేదు అని అంటది. ఆమె మౌనంగా ఉంది. ఆ శుభవార్త చెప్పినందుకు ఆమె దేవదూతకు వందనాలు తెలిపింది. మరునాడు ఉదయం మేరీ జోసెఫ్ తో చెప్పడానికి వెళ్ళింది. అప్పుడు వాళ్ళు వెంటనే వివాహం చేసుకుంటారు. అప్పుడు అక్కడ కొత్త రూల్ వస్తది. వాళ్ళ ఊరిలో పేర్లు నమోదు చేసుకోవాలి అని చెప్తారు. అప్పుడు మేరీ గర్భవతి అవుతుంది. అప్పుడు వాళ్ళు బెత్లెహేమ్ కి వెళ్ళారు. వాళ్ళు నజరేత్ నుంచి బెత్లెహేమ్ చాలా దూరం. అప్పుడు వాళ్ళు వెళ్ళేసరికి చాలా రోజులు పట్టింది. అప్పుడు అక్కడ చాలా చీకటి అయింది. మేరీకి ప్రసవ సమయం వస్తది. అప్పుడు జోసెఫ్ అన్ని తలుపులను తట్టుతాడు, కానీ ఎవరు తలుపులు తీయరు. అప్పుడు ఒక సైనికుడు చెప్తాడు, అక్కడ ఒక పశువుల పాక ఉంది, అక్కడికి వెళ్ళండి అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళారు. అప్పుడు అది అందమైన రాత్రి. మేరీ బేబీ జీసస్ కి జన్మనిచ్చింది. అప్పుడు ఆమె చాలా ఆనందంతో ఉంది. అప్పుడు దూత ఇద్దరు గొర్రెల కాపరి దగ్గరికి వెళ్తది. ఆ దేవదూతకు వాళ్ళు దేవదూతని చూసి భయపడతారు. అప్పుడు
ఆ దేవదూత అంటది, భయపడకము, నేను నీకు ఒక శుభవార్త చెప్పడానికి వచ్చాను అని అంటది. అప్పుడు అది చెప్తది, లోకరక్షకుడు ఇక్కడ పశువుల పాకలో పుట్టాడు అని చెప్తది, బెత్లహేంలో అని చెప్తది. అప్పుడు వాళ్ళు బేబీ జీసస్ ని చూస్తారు, వాళ్ళు దేవుని మహిమ పరుస్తారు. అప్పుడు వాళ్ళు వేరే ప్లేస్ కి వెళ్ళి ఆ శుభవార్త అందరికి చెప్తారు. అప్పుడు కొంత సమయంలోనే ఆ వార్త అందరికి వ్యాపించింది. మనం కూడా లోకరక్షకుడు యేసు ప్రభు లోకరక్షకుడని మనం కూడా అందరికి సువార్తని చెప్పాలి. అయిపోయిందా హ్యాన్సీ? అయిపోయింది. హ్యాన్సీకి క్లాప్స్. 1 2 3 4 5 6 7 8 9 1000. బాగా చెప్పింది కదా హ్యాన్సీ. ఓకే పిల్లలు, క్రాఫ్ట్ వర్క్ చూద్దాం. హాయ్ కిడ్స్, ఈరోజు క్రాఫ్ట్ వర్క్ చూసుకుందాం. 9 సెంటీమీటర్స్తో ఇక్కడ ఒక చిన్న లైన్ డ్రా చేసుకోండి. సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా. ఇప్పుడు ఇది నీట్గా కట్ చేసుకోండి పిల్లలు. కనిపిస్తుంది కదా, ఈ పార్ట్ వరకు కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక ఇలా ఫోల్డ్ చేసుకోండి. అగైన్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నాం. మనకి ఓపెన్ ఉంది కదా, ఇటు సైడ్ ఇక్కడ నీట్గా కట్ చేసుకోండి. చివరి దాకా కట్ చేసుకోకండి, కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఇలా కట్ చేసుకోండి పిల్లలు. ఇప్పుడు ఇలా వస్తుంది కదా మనకి. ఈ కొంచెం ఇది ఇలా అంటించుకోండి పిల్లలు. నెక్స్ట్ వెనక్కి తిప్పి ఈ 2 ఇలా అంటించుకోండి. సేమ్ ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పి ఈ 2 ఇలా అంటించుకోండి. నెక్స్ట్ ఇటు సైడ్ తిప్పి ఈ 2. నెక్స్ట్ ఇటు సైడ్ తిప్పి ఈ 2.
ఒక క్రిస్మస్ డెకరేషన్ లాగా అనమాట. ఇలా నీట్గా అంటించుకొని ఇక్కడ థ్రెడ్ కట్టుకొని హ్యాంగ్ చేసుకోండి పిల్లలు. ఇలా ఓకేనా పిల్లలు? బాగా ఇంట్రెస్టింగ్ క్రాఫ్ట్ కదా. ఓకే, అందరూ చేసి పెడతారని చెప్పి అనుకుంటున్నాను గ్రూప్ లో. ఓకే పిల్లలు, అరుణ అక్క లేరు. మెమరీస్ మీ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. క్రాఫ్ట్ వర్క్ కూడా గ్రూప్ లో పెడతాం కాబట్టి మధ్యలో ఉన్న కనిక క్లోజింగ్ ప్రేయర్ చేసి క్లోజ్ అక్క. కనికక్క అందరూ ఒక చిన్న సాంగ్ పాడుకుందాం. ఏం సాంగ్ పాడుకుందాం? ఎవరు చెప్తారంటే మొదటి చెప్పు. ఉన్నత రాజ్యం వెళ్ళేదాము. రక్షణ పడవలో నేను రక్షణ పడవలో ఉన్నత రాజ్యమునకు వెళ్ళేదను. రక్షణ పడవలో నేను రక్షణ పడవలో రక్షణ పడవలో నేను రక్షణ పడవలో రక్షణ పడవలో నేను రక్షణ పడవలో
రక్షణ పడవలో నేను రక్షణ పడవలో రక్షణ పడవలో నేను రక్షణ పడవలో. ఓకే పిల్లలు, మన మధ్యలో ఉన్న మమత క్లోజింగ్ ప్రేయర్ చేసి క్లోజ్ చేస్తాం. హ్యాన్సీ మమ్మీ అన్నారా? ఉన్నారు. ఒకసారి క్లోజింగ్ ప్రేయర్ చేస్తా. ఒక్క క్లోజింగ్ ప్రేయర్ చేసి క్లోజ్ చేయరా. ప్రేజ్ ది లార్డ్. పిల్లలు చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. ప్రే చేశాను. నా ప్రేమ లేవా యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన అత్యధికంగా హెచ్చబడిన నామానికి వందనం వేల స్తోత్రాలు చెప్తున్నాండి. ఇంతవరకు ప్రభా కిడ్స్ టైంలో మీరు ఎంతగానో మీ యొక్క కృపని స్తోషినారు, అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రోజు మరి ప్రభా జీవంగా లేవా మరి పాటల ద్వారా మీరు ఎంతగానో మహిమ పొందుతూ వచ్చినారు, అందుని బట్టి వందనాలు. అరుణ సిస్టర్ ప్రభా మరి లెసన్ చెప్పే విషయంలో మీరు ఇచ్చిన కృపకే వందనాలు. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేస్తూ అవసరంగా ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన మరి ప్రభా హ్యాన్సీ కూడా మరి ప్రభా స్టోరీ చెప్పడానికి మీరు ఇచ్చిన కృపకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ యొక్క కృప సమాధానం మీరు విస్తరింపజేసిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చిన్ననాడి సృష్టికర్తను స్మరణ తెచ్చుకొని రక్షణ బట్ట కూడా సహాయం చేయండి. మీరు లోకరక్షకుడుగా ఈ భూలోకంలో జన్మిస్తూ వచ్చిన దేవుడు ప్రభా. ఈ యొక్క ప్రియ బిడ్డలో మరి ప్రభా హృదయంలో ప్రభా మీరు లోకరక్షకుడుగా మరి జన్మించటకును మిమ్మల్ని ప్రభా రక్షకుడుగా అంగీకరించటకు మీరు సహాయం చేసే అవసరంగా ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన మరి ప్రభా పౌల్ బ్రదర్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అశోకన్న చేసిన పరిచయలో కూడా మీరు తోడే ఉండి నడిపిస్తున్న అవసరంగా ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశ్రయించమని జీవంగల యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్ యూ జీసస్. Thank you, Jesus. Thank you, 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 Jesus. Thank you, thank you, thank you, Jesus. Thank you, thank you, Jesus. బాయ్ పిల్లలు, బాయ్. Bye.